హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మోక్షజ్ఞ వ్లాగ్స్. లాస్ట్ టైం లులుమాల్లో నేను గేమ్ జోన్ అయితే అప్లోడ్ చేశాను కదా వీడియో. ఇది వచ్చి లులుమాల్లో గ్రోసరీస్ మొత్తం. ఈ ఫ్లోర్ అంతా గ్రోసరీస్కి సంబంధించినవే. ఇందులోనే మనకి తినడానికి కూడా ఉన్నాయి, వెజ్ నాన్ వెజ్లో కూడా. అలానే కేక్స్ అన్నీ మొత్తం ఈ స్టోర్లో మనకి అవైలబుల్గా దొరుకుతున్నాయి. మెయిన్ ఏంటంటే చికెను మటన్ స్టోర్ ఉంది. నాకైతే చాలా బాగా నచ్చింది. అసలు ఎంత నీట్గా ఆర్గనైజ్ చేశారో. మనం జస్ట్ అలా కొనుక్కొని వెళ్ళి వండేసుకునేలా కూడా ఉన్నాయి అక్కడ. మొత్తం కారం, పసుపు, ఉప్పు అన్నీ కూడా మ్యాగ్నెట్ చేసినవి కూడా ఉన్నాయి, ఫిషెస్ ముక్కలు. నాకైతే చాలా బాగా నచ్చింది. ఇక్కడ వచ్చి చిన్న చిన్న బుడ్డి బుడ్డి అక్వేరియంస్ అయితే ఉన్నాయి. ఇందులో చాలా చాలా డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ కూడా వచ్చాయి. మన వర్క్ ఏరియాలో మన క్యాబిన్ దగ్గర అది కూడా పెట్టుకోవచ్చు. చాలా పీస్ఫుల్గా ఉంటుంది కదా. ఎంత మంచిగా ఉన్నాయంటే బాగా అరేంజ్ చేశారు వాటిని, కలర్ స్టోన్స్ అవి వేసి. ఇందులో యాంగ్రీ బర్డ్ టైప్ కూడా వచ్చాయి పాట్స్. చూడండి ఇక్కడ ఉన్నాయి, అందులో కలర్స్ కూడా ఉన్నాయి. చాలా అంటే చాలా బాగున్నాయి ఇవి. కాస్ట్ కూడా రీజనబుల్గానే ఉంది, 120, 100 అలా ఉన్నాయి. అంటే అది సైజుని బట్టో మరి తెలీదు, మోడల్ బట్టో కాస్ట్ అయితే ఉంది. చాలా బాగున్నాయి. యజ్ఞ అయితే అక్కడ యాంగ్రీ బర్డ్ కొనమని గోల్ చేస్తున్నాడు. మా ఇప్పుడు ఉన్నదే రెంట్ హౌస్, అందులోని పిల్లలిద్దరికి అటువంటివి కొనేసి పెట్టినా సరే పగలు కొడతారు వాళ్ళు. ఇంకా చిన్నవాళ్ళు కదా అనేసి నేను ఇంకా వద్దని తీసుకోలేదు. మన ఓన్ హౌస్లో అయితే మంచిగా అరేంజ్ చేసుకోవచ్చు కదా అన్నీని, అందుకని తీసుకోలేదు. ఇవి మొత్తం మనం ట్రావెలింగ్లో అయితే మంచిగా యూజ్ అవుతాయి. ఇవి వాటర్ అవి కూల్ది వస్తున్నాయి కదా, కూలింగ్వి, అవి వాటర్ టిన్స్. ఇదంతా వచ్చి డ్రై ఫిషెస్ అండి. అసలు ఎన్ని ఉన్నాయంటే అసలు డ్రై ఫిష్లు అన్నీ దొరుకుతాయి అనిపించింది నాకైతే. పక్కన వచ్చి మొత్తం చికెను, మటన్, పికిల్స్, ఇవి క్రాబ్స్, ఫిషెస్. అసలు చాలా నీట్గా ఉన్నాయండి. అక్కడే మనం ఏం కావాలని అడిగినా సరే మనకి ఎంత వెయిట్ కావాలంటే అంత వెయిట్ చేసి నీట్గా వాటిని చేసిస్తున్నారు. అన్ని రకాలైతే ఉన్నాయి. నాకైతే చాలా వరకు తెలియదు ఫిషెస్ కోసం అదని. జస్ట్ అక్కడ పేర్లు చూసి అవా అనేసి అనుకోవడం తప్ప. చూసారా మధ్యలో ఉప్పు, కారం అన్నీ చేసినవి ఉన్నాయి. అలాగే చాలా రకాలు ఉన్నాయి. నాకు అసలు చిన్నది కూడా స్మెల్ అనిపించలేదు నాకైతే. ఫిషెస్ మనం ఫిష్ మార్కెట్లోకి వెళ్తే అసలు ఎంత స్మెల్ వస్తుందో, నాకు ఇక్కడ అసలు స్మెల్ అన్నదే అనిపించలేదు. చాలా మంచిగా అనిపించింది. స్టోర్ కూడా చాలా నీట్గా ఉంది. అసలు నార్మల్గా నేను బయట ఫిష్ మార్కెట్లో చూశాను, స్మెల్ అయితే ఇంకా కడుపులో తిప్పేసినంత స్మెల్ వస్తుంది. అసలు ఇక్కడ చాలా మంచిగా ఉంది. ఇవి మొత్తం అలా పట్టుకెళ్ళి వండేసుకోవచ్చు అనమాట. చూడడానికి ఎంత బాగా అనిపించిందో నాకు. అసలు మొత్తం మనకి ఏ టు జెడ్ అన్నీ దొరుకుతాయండి. చికెన్లో కానీ, ఫిష్లో కానీ, మటన్లో కానీ. అసలు మటన్ అయితే ఇక్కడ మొత్తం అన్ని రకాలు ఉన్నాయి. ఇది మొత్తం మటన్ అనమాట సెక్షన్. దానికి ఆపోజిట్లో ఇది మొత్తం మటన్కి సంబంధించినవి రెడీగా వండుకోవడానికి ఉన్నాయి. అలాగే వాష్ చేసి మనం మొత్తం అన్నీ మ్యాగ్నెట్ చేసి వండుకునేలా కూడా ఉన్నాయి. చూసారా మటన్కి చాలా పెద్ద పెద్దగా పెట్టారు. ఫిషెస్ చూడండి. ఇదైతే డైరెక్ట్ మనం పట్టుకెళ్ళి ఆయిల్లో వేసి వండేసుకోవడమే, అలా పెట్టారు. ఇది మొత్తం ఇంక మనం చేసేది ఏముండదు, తెచ్చుకున్నామా వండేమా అంతే. నాకైతే ఫిష్ వండడమే రాదు. లాస్ట్ టైం ఒకసారి ట్రై చేశాను, అసలు చాలా అటర్ ఫ్లాప్ అయిపోయింది. ఇంకా వండకూడదనేసి అయితే ఫిక్స్ అయిపోయాను నేను. అది కూడా యూట్యూబ్లో చూసే వండాను కానీ నాకు ఎందుకో సెట్ అవ్వలే. ఇవి మొత్తం కూడా అవే ఇప్పుడు చెప్పాను కదా, ఫిషెస్, మటన్కి సంబంధించినవి మొత్తం మ్యాగ్నెట్ చేసి పెట్టారనమాట, డైరెక్ట్ వండుకునేలా. అసలు దానికి కాస్ట్లు మొత్తం అవి ఏంటి ఆ పేర్లు అన్నీ రాసి పెట్టారు. ఇవి మొత్తం ఇదేంటి ఒక కోడ్ ఉంటుంది కదా, దాన్ని మొత్తం క్లీన్ చేసి దాన్ని మొత్తం ర్యాప్ చేసి పెట్టారండి. అవన్నీ కోడి పలంగా ర్యాప్ చేసి పెట్టారు. ఆ పక్కన కాల్చినవి ఉన్నాయి, అలానే బాయిల్ చేసి ఉంటాయి కదా అవి కూడా ఉన్నాయి. జాయింట్లు, ఇంకా బోన్లెస్, స్కిన్లెస్, అలా మనం డిఫరెంట్గా బయట ఎలా అయితే కొనుక్కుంటామో అలా మొత్తం పెట్టారు. చాలా బాగుంది. ఫ్రూట్స్ వచ్చి ఇక్కడ మొత్తం ఫ్రూట్స్, వెజిటేబుల్స్ మొత్తం అంతా స్టోర్ ఇది. ఇటు సైడ్ అదేంటి బూడిద గుమ్మడికాయలు, మొత్తం అన్ని రకాలు దొరుకుతున్నాయి. మనకు తెలియలేనివి కూడా ఉన్నాయి అక్కడ. నాకు చాలా అయితే తెలియలేదు కూడా కొన్ని. ఇవి అవేంటి జాక్ ఫ్రూట్ ఉంటుంది కదా, అది కర్రీ వండుకునేది, బిర్యానీ అవి చేసుకుంటారు కదా, అది తినేవి కాదు.
ఈ యజ్ఞం దాన్ని తెలుగులో ఏమంటారని అడిగాడు. అదేంటి పనసకాయ అనేసి చెప్పామనమాట. మాకు కొంచెం గుర్తు రాలేదు. అలానే ఇవన్నీ చాలా రకాలున్నాయి. ఇందులో కొన్నయితే నాకు తెలియలేదండి. పేర్లు రాసి పెట్టారక్కడ. మన ఇండియాలో దొరికేవి, అదే బయట నుంచి ఇంపోర్ట్ అయినయి కూడా అక్కడ నేమ్స్ రాసి పెట్టారు. ఇవి మొత్తం ఆకుకూరలు ఇవన్నీ చాలా రీజనబుల్ ప్రైజెస్, 99 అంతే. దాన్ని చిన్న చిన్న కట్టల కింద చేసి 99 పెట్టారు. పుదీనా, కొత్తిమీర ఏదైనా సరే. ఇదంతా వచ్చి పన్నీర్ సెక్షన్. ఫ్రూట్స్, యాపిల్స్ అయి చాలా కాస్ట్ ఉన్నాయి. అసలు కేజీ 300, 279 అదిగో 279 ఉంది కదా అక్కడ బోర్డు. యాపిల్స్‌లో కూడా గ్రీన్ యాపిల్స్, నార్మల్ యాపిల్స్ ఏవో 3, 4 రకాలున్నాయి. అక్కడ పేర్లు రాశారు. బయట నుంచి ఇంపోర్ట్ అయినయి కూడా అక్కడ ఎక్కడి నుంచొచ్చాయి ఏంటి మొత్తం నేమ్స్ రాసి పెట్టారనమాట. ఈ సెక్షన్ అంతా వచ్చి గ్రేప్స్, బ్లూబెర్రీ, స్ట్రాబెర్రీస్ అలానే చిన్న చిన్న యాపిల్స్ ఉన్నాయి డబ్బాలోనే. ఇవి అయితే సాంబార్ మొత్తం కిట్. అలా కొని మనం సాంబార్ పెట్టేసుకుంటే సరిపోద్ది పప్పు వేసుకొని. సాంబార్‌లో మనం వేసుకునే అన్నీ కట్ చేసి ప్యాక్ చేసి పెట్టారు. బ్లూబెర్రీ అండి అవి. మలబార్ పళ్ళు, ఏవో ఫ్రూట్స్ కూడా ఏవో డిఫరెంట్ డిఫరెంట్ దొరుకుతున్నాయి. అవి ఏంటో తెలీదు. ఇవన్నీ పచ్చిమిర్చిలోనే చాలా రకాలున్నాయి అవి కూడా. బేబీ కార్న్ అవి మొత్తం పైనంతా యాపిల్సే, చిన్న చిన్న యాపిల్స్ ఉన్నాయి. బయట నుంచి ఇంపోర్ట్ అయినయి అనుకుంటా నాకు తెలిసి. ఇదొచ్చి బ్లూబెర్రీ. బ్లూబెర్రీ కూడా 130 అలా ఉంది కాస్ట్. యజ్ఞం అదేదో ఫ్రూట్ తెచ్చాడు అదేంటో తెలియలేదు. దాని మీద పేరు రాసుంది గానీ సరిగ్గా ఐడియా లేదు, మర్చిపోయాను. స్వీట్ కార్న్ అది కూడా మనకి మష్రూమ్స్ ఉన్నాయి కదా! మష్రూమ్స్‌లో వేరే మష్రూమ్స్ అనమాట. 2 కలర్స్ వచ్చాయి. అది కొంచెం ఫ్లవర్ ఉంటుంది కదా! ఫ్లవర్ టైప్‌లో ఉన్నాయి అవి మష్రూమ్స్. అది కూడా బయట నుంచి ఇంపోర్ట్ అయిందే. అక్కడ ఏదో రాశారు పేరు. ఇవొచ్చి షుగర్ క్యాన్ ఉంటుంది కదా! షుగర్ క్యాన్ మొత్తం పైన తీసి చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసి ప్యాక్ చేసి పెట్టారు షుగర్ క్యాన్ కూడా. అలానే ఇవన్నీ వెజిటబుల్స్ మొత్తం ప్యాక్ చేసినవి ఉన్నాయి. లూజ్ కూడా ఉన్నాయి వెజిటబుల్స్. స్వీట్ కార్న్ కూడా మొత్తం ఒలిచేసి పెట్టారు. నార్మల్‌గా కూడా ఉన్నాయి. పచ్చిమిర్చిలో చాలా రకాలున్నాయండి. నేనైతే అక్కడే చూసాను. అన్ని రకాలు కూడా ఉంటాయని కూడా నాకు తెలీదు పచ్చిమిర్చిలో. మనం నార్మల్‌గా ఏదో మార్కెట్‌కెళ్ళాం తెచ్చుకున్నాం అనుకున్నాం అంతే గాని, అక్కడైతే చాలా రకాలున్నాయి. అవి క్యాబేజ్ పెద్దదే చూసాను నేను. ఆ క్యాబేజ్‌లో కూడా బేబీ క్యాబేజ్ ఉన్నాయి. ఇప్పుడు నేను బాక్స్ తీసి పెట్టాను కదా! అయన్నీ చిన్న చిన్న బేబీ క్యాబేజ్ అండి. ఇది డైరెక్ట్‌గా మనం మెంతి కూర ఉంటుంది కదా! దాన్ని పండిస్తారు కదా! దాన్ని అలా ప్యాక్ చేసి పెట్టారు. అది మనం వండుకోవచ్చు. లేకపోతే మరి మనం మొక్కల కింద వేసుకోవడానికో నాకైతే తెలియలేదు. చిన్న చిన్న మొక్కల్లా ఉన్నాయి. ఆరెంజెస్, ఆరెంజెస్ కూడా ఇప్పుడు బయట చాలా కాస్ట్ తక్కువుంది. మరి ఇదే ఆరెంజెసో తెలీదు. కాస్ట్ ఎక్కువే ఉన్నాయి అక్కడ. వాటర్ మెలన్ వచ్చి కేజీ 119 20 ఉంది. అవకాడో నేనైతే 2 అవకాడో తీసుకున్నా. అవకాడో కాస్ట్ అయితే రీజనబుల్‌గా అనిపించింది నాకు. కేజీ ఎంతో పెట్టారు కాస్ట్ 270 280 పెట్టారు గానీ, ఒక్కొక్కటి నాకు 69 ఒకటి, 61 ఒకటి పడింది కాస్ట్. నేను నార్మల్‌గా జెప్టోలో ఆటిల్లో బుక్ చేస్తాను. 110, 113 అలా పడతది. ఒక్కొక్కసారి అయితే 74కి ఆఫర్ పెడతాడనమాట. ఆ అవకాడోలో కూడా ఇండియాదుంది, ఫ్రాన్స్ ఏదో ఇంకొకటి అవకాడో ఉంది. బయట ఇన్‌పుట్ అయింది. ఫస్ట్‌లో ఉన్నవి బయట నుంచి వచ్చినవి గ్రీన్ కలర్‌లో ఉన్నాయి కదా! బాగా అది మన ఇండియాదండి. పియర్‌లో కూడా 2 రకాలున్నాయి. ఇక్కడ ఒక ఫ్రూట్ ఉంది. అదేంటో నాకు తెలియలేదు చూసారా అది? గజ్జి గజ్జిగా పైన ఇలా ముల్లులు ముల్లుల్లాగా ఉంది. అదే ఫ్రూట్ నేను చూపిస్తున్నాను కదా! దాని నేమ్ మీకు తెలిస్తే కామెంట్‌లో అయితే పెట్టండి. నాకసలు అదేంటో ఫ్రూట్ తెలియలేదు. అటువంటిది రాంబల పండు అనేసి ఏదో నేనొకటి చూసాను ఇంతకుముందు. కానీ అది కాదు. అది వేరే కలర్‌లో ఉంటది. యెల్లో కలర్‌లో. ఇది మొత్తం పచ్చిమిర్చే. ఇది కూడా ఇక్కడ 2, 3 రకాలేశారు. క్యాప్సికమ్ గ్రీన్, రెడ్, యెల్లో మొత్తం క్యాప్సికమ్ అన్ని కలర్స్ దొరుకుతాయి. ఇవేవో బనానాస్ 3, 4 రకాలు పెట్టారండి. చూడడం వరకే మనకు అవేం తెలీదు. తెస్తే తినడం అంతే. పేర్లయితే తెలీదు నాకు కూడా అక్కడ రాసిపెట్టారు. ఇది మొత్తం వచ్చి మ్యాంగోస్, రా మ్యాంగోస్, క్యారెట్స్ ఇదంతా మనం ఇగో చెప్పాను కదా! చిన్న చిన్న ఎగ్స్ అని ఏవో బర్డ్‌వి. ఇప్పుడు చూసాం కదా! అవి.
ఇంక మోక్షయజ్ఞం అయితే ట్రాలీలో ఆడుకుంటున్నారు ఫుల్‌గాని. ఎత్తుకొని నాకు చెయ్యి నొప్పొచ్చింది. అందుకే ఇంక ట్రాలీ తీసుకొచ్చి ట్రాలీలో పడేసాం మోక్షిత్‌ని. అవి తీసుకున్నవన్నీ ఆ సైడ్ ఒకవైపు పడేసి ఈళ్ళు ట్రాలీలో ఆడుకుంటున్నారు. నేను కొన్ని ఫ్రూట్స్, వెజిటబుల్స్ తీసుకున్నాను. అక్కడ తోటకూర అవి కొంచెం రూ. 9 అలానే ఉన్నాయి. అలాగని కరివేపాకు, తోటకూర అలా కొన్ని ఆకుకూరలు కూడా తీసుకున్నాను. కేక్స్ అయితే ఇంకా చాలా రకాలున్నాయి. కాస్ట్ కూడా చాలా రీజనబుల్‌గా ఉంది. రూ. 99 స్టార్ట్. కానీ నేనింకా అక్కడ వీడియో తీద్దామంటే అక్కడ ఫోటోగ్రఫీ నాట్ అలౌడ్ అని ఉంది. ఏదో అలా వీడియో తీసాను కదా! ఇంక అందుకే ఆపేసాననమాట. ఇప్పుడు అక్కడ మనం వెజ్ బిర్యానీ, నాన్ వెజ్ బిర్యానీ అన్నీ దొరుకుతాయని చెప్పాను కదా! అవి తీసుకొని మనం ఇక్కడ బిల్లింగ్ చేసుకొని కూర్చొని తినొచ్చు. ఇదంతా డైనింగ్ ఏరియా లాగా అరేంజ్ చేశారు. చాలా బావుంది. మంచిగా చూడడానికి పైన లైట్స్ అయి పెట్టి పిల్లలతో కూడా మనం ఫ్రీగా ఉండి తినొచ్చు అక్కడ. అంత మంచిగా ఉంది. ఎప్పటికప్పుడు క్లీనింగ్ చేస్తున్నారనమాట బాయ్సొచ్చి. అలానే చాలా బావుంది. ఇది మొత్తం లూలు మాల్ మిడిల్‌లో అనమాట. కింద గ్రౌండ్ ఫ్లోరు. చాలా అంటే నాకు లూలు మాల్ అయితే బా నచ్చింది. ఎందుకంటే పిల్లలతోటి మంచిగా తిరగొచ్చు.